బక్కచిక్కిపోయి ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఇబ్బందుల్లో ఉన్న రవిని చూసిన నేను అవునన్నా గత కొన్ని రోజుల కిందట. ఎస్ ఇప్పుడు చాలా ఓవర్కమ్ అయిపోయాను, ఎస్ అన్న. అంటే చాలా బ్రైట్నెస్ కనిపిస్తా ఉంది నీ ఫేస్లో. దానికి గల రహస్యం ఏంది? ఏం లేదన్నా, సో మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఇప్పుడు మనం బేసిక్గా ఒక మిస్టేక్ మనం చేసామనుకున్నా దాని నుంచి రిలీజ్ అయ్యేలాము, సమాజంలో మౌనం చూపించుకోలేం. బట్ ఐ నో మై సెల్ఫ్, నాకు తెలుసు నేను ఆ మిస్టేక్స్ ఏం చేయలేదని. సో ఒక వెలిగేషన్ వచ్చింది, దాని టైంలో అందరు నమ్మినారు, నేను మళ్ళీ బయటకు వచ్చాను, అది కాదు ఇదని చెప్పి నిరూపించుకున్న తర్వాత ఒక ఆత్మవిశ్వాసంతో ఇక అదే పట్టుకొని కూర్చోకూడదు, మనది ఏదైతే కనుక టాలెంట్ ఏదైతే కనుక ఉందో దాన్ని ప్రజలకు చూపించాలి, నిలబడాలి, మనోధైర్యంగా ముందుకెళ్ళాలని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిపోయానన్న. కానీ ఏంది ఆ సెగ్మెంట్ అంతా, ఏంది అదంతా ఇబ్బందికర వాతావరణం కనిపించింది నాకు. నేను ప్రత్యేకంగా పేర్లు మెన్షన్ చేస్తూ అడగాలనుకోవట్లేదు కాబట్టి అడుగుతున్నా, అదంతా నిజమేనా? అదంతా జరిగిందంతా? సో ఏది నిజమో ఏది అబద్ధమో ఏంటనేది ప్రజెంట్ అయితే కనుక కోర్టులో నడుస్తుందన్న. సో ఒకవేళ గనక కోర్టు డిసైడ్ చేస్తుంది కాబట్టి దాని గురించి అయితే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. బికాస్ ఎందుకంటే కనుక నేను ఏంటి అనేది, నేను ఏం ఆన్సర్ ఇచ్చాను అనేది నా ఇంటర్వ్యూలో యూట్యూబ్లో చూశారు. సో ఇచ్చేసాను కాబట్టి అక్కడతోటి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఆ అంశం గురించి అయితే నేనైతే మాట్లాడదలుచుకోలేదు అన్న. రైట్. రవి మంచోడా చెడ్డోడా? చెడు అనుకున్న వాళ్ళకి చెడ్డోడిని, మంచి అనుకునే వాళ్ళు మంచోడు అన్న. మంచిగా కనిపించే చెడ్డోడు అని నేనంటే, మంచిగా కనిపించే చెడ్డోడు అంటే కనుక ఏదైనా ఒక వ్యక్తిని డిసైడ్ చేసేటప్పుడు మాటలు వేరు, అంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు అంట నేను. సో వితౌట్ ఆధారాలతోటి మనం ఏదైనా ఒక మనిషి మీద ఎలిగేషన్ వేసేయచ్చు, బట్ ఎవిడెన్సెస్ ఉంటే బెస్ట్ అంటాను. అంటే నా గురించి అని కాదు, ఏ వ్యక్తి గురించి అయినా సరే ఆధారాలు ఉండాలి. దానికి సంబంధించిన వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే తప్ప నేను ఎప్పుడు కూడా నేను మంచోడని ఎక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు, చెడ్డోడన్నంత మాత్రం నేను కృంగిపోయేది లేదు. ఐఎమ్ బి వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఓకే. రవి గాడ్ ఫాదర్ ఎవరు అని అడిగితే ఏం చెప్తాడు? నాకు ప్రజెంట్ అయితే కనుక నేను నమ్మేది నా దేవుడిని అన్న. మీరు ప్రేక్షక మిత్రులను చూస్తూ సమాధానాలు చెప్తారు. నేను నమ్మేది నా దేవుడు, నాకు జీవితాన్ని ఇచ్చి నాకు ఈ భూమి మీద పంపించడం నేను నమ్మే దైవం. దాని తర్వాత నేను నా యొక్క గాడ్ అని యూజ్ చేయకూడదు కానీ ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు అన్న. నా లైఫ్లో ఎంటైర్ ఈ రోజు నేను ఇలా నిలబడ్డాను అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్. సో మై స్ట్రెంగ్త్ నా ఫాదర్ అనుకోవచ్చు, లైక్ నా బ్రదర్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఇక నాకు అన్ని తనే అన్నట్టుగా ఈ ఇష్యూ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి మై బాస్ పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. నాకు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎస్ అన్న, ఇప్పుడు మీరు అన్నారు కదా మీ డెమిక్ గాడ్ ఎవరు అంటే, నేను కూడా నా డెమిక్ గాడ్ ఎవరు అంటే కనుక ద హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు అని చెప్పాలన్న. ఎందుకు ఇంతగానో వెతుకుతున్నారు, లేవడుతున్నారు? అంటే లేపెట్టడం కాదన్న, బేసిక్గా ఏంటంటే కనుక ఒక వ్యక్తి మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్ వచ్చినప్పుడు బేసిక్గా అక్కడ ఏమవుతుందంటే అది రైట్ ఆర్ రాంగ్ అని తెలియకుండా బేసిక్ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూస్ అయిపోతున్నాయి. ఫస్ట్ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటనేది పూర్తిగా ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి మూమెంట్లో కూడా నా వెనకాల నిజాన్ని తెలుసుకొని నా వైపు నిలబడి రవి ఏంటి, రవి ఎలాంటోడు ఏంటని ఆయన పూర్తిగా తెలుసుకొని నా కోసం నిలబడి ఎటువంటి కేసులు ఫాల్స్ కేసు వచ్చినా ఏది కూడా అదంతా అబద్ధం అని చెప్పని ఆయన నిరూపించి నా కోసం నిలబడ్డాడు. నా కోసమే కాదు, ఎంతోమంది మగవాళ్ళ జీవితం కోసం నిలబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. అండ్ నా యొక్క కేసు గురించి అని నేను చెప్పట్లేదు, ఆ కేసు అయిపోయిన తర్వాత అసలు బేసిక్గా ఎవరైనా ఏంటి ఒక అడ్వకేట్కి ఒక క్లయింట్కి ఉండాల్సింది ఇదే ఏంటి, అతను అడ్వకేట్ నేను ఒక క్లయింట్. కానీ నన్ను లైక్ ఒక కొడుకులా ట్రీట్ చేసి నాకు ఒక బుల్లెట్ కొనిపించి నాకు ఎవ్రీథింగ్ తనే ఉండి నేను ఈరోజు ఇలా ఉన్నాను మళ్ళా పైకి ఎదిగానంటే వన్ అండ్ ఓన్లీ ఆయనే రీజన్ అన్న. టాలెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది కానీ నిలబడే వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ చేసింది మాత్రం ఆయన. రైట్. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయినప్పుడు నిలబెట్టడానికి ఒక బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్ కావాల్సింది ఉంటుంది. ఆ సపోర్టే నాగేశ్వరరావు పూజారి అని అంటారు. ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ అంతే. రైట్. ఓకే.